తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి. శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యన్ అయ్యప్ప స్వామి. ఆ స్వామి దర్శనం చేసుకోవాలంటే కేరళ దాకా వెళ్ళాలని అనుకుంటారు. కానీ ఇవాళ మనం దర్శించుకోబోతున్నాము తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలంలో ఉన్నటువంటి ద్వారపూడి ఆంధ్ర శబరిమలై. ద్వారపూడి ప్రత్యేకంగా చెప్పాలా, ఎంత ప్రఖ్యాతి చెందిందో అందరికీ తెలుసు కదండి. మనం ఇది మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. మీకు ద్వారపూడి అంటే మండపేట దగ్గరికి వచ్చి మీరు ద్వారపూడి అంటే ఒక 10-15 నిమిషాల్లో చేరుకుంటారు. మెయిన్ రోడ్డే. వెహికల్స్ అన్ని చూస్తున్నారు కదా, ఇక్కడ దిగి చక్కగా ఇలా ఆలయం లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి ప్రవేశించే ముందే మనకి బయట షాప్స్ అన్ని ఉంటాయి. వస్తువులు ఏం కావాలన్నా ముందుగానే ఇక్కడ కొనుక్కుని మనం లోపలికి వెళ్ళొచ్చు. ఎప్పుడెప్పుడు చూద్దామా ఆ అయ్యప్ప దర్శనం అనే కోరిక ఉంది నాకు. మీ అందరికి కూడా ఇవాళ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని అందిస్తాను ఈ ఆలయానికి సంబంధించి. వెళ్దాం పదండి. చాలా మంది భక్తులు వస్తూ ఉన్నారు దర్శనానికి. రండి వెళ్దాం. స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. చక్కగా గణపతి దర్శనం చేసుకుని ఒక్కసారి తలెత్తి పైకి చూస్తే హరిహరులిద్దరూ కూడా మనల్ని దీవిస్తున్నట్టుగా కనపడతారండి. ఒక్కసారి చూడండి ఎంత దివ్యంగా ఉన్నాయో వారి మోములైతే. హరుడు శివుడు విష్ణుమూర్తి ఇద్దరూ కూడా హరిహర సుతుడు కదా ఆయన. ముందుగా మనకి వీరి దర్శనమే అవుతుంది. అలా కొంచెం ఒక్క అడుగు వెనక్కి వెళ్తే ఒక స్వామి ఆ అయ్యప్ప స్వామికి మణికంఠుడికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా భలే ఆకట్టుకుంటుంది. నేను వాస్తవానికి ఎవరన్నా అలా సాష్టాంగ నమస్కారం చేస్తున్నారేమో మణికంఠుడికి అనుకున్నాను. పులి మీద స్వారీ చేస్తూ అలా మణికంఠుడు దర్శనం ముందుగానే మనకు అక్కడ అయిపోతుందండి. ఇక అక్కడి నుంచి ఉంటుందండి దేవాలయం. చూడండి విజువల్లో చూపిస్తున్నాను కదా ఎంత సుందరంగా ఉందో. చాలా విశాలమైన దేవాలయం అండి. అంటే మాటల్లో చెప్పలేము. ఏదైనా బయట నుంచి చూస్తే చిన్న దేవాలయం ఏమో అని అనుకుంటాం. వాస్తవానికి నేనైతే అలాగే అనుకున్నాను. కానీ బయటికి ఒకసారి బయట నుండి లోపలికి వచ్చాక అద్భుతం. అంతే, మన ఊహలు అన్ని తారుమారైపోతాయి. ప్రతి దేవీ దేవత దర్శనం చేసుకోవచ్చు. ఇవి చూస్తున్నారు కదా, పెద్ద గణపతి విగ్రహం, ఇటువైపు పెద్ద కుమారస్వామి. శరవణ భవ అని ఒక్కసారి నమస్కరించుకొని మన అయ్యప్ప స్వామి మందిరం ఇక్కడ పైన ఉంటుందండి. పైకి వెళ్ళాలి. ఫస్ట్ అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇటువైపు ఏమో మంజుమాత ఉంటారు. అలాగే ఇక్కడ ఈ లోపలికి వెళ్తే శివాలయాలు, లక్ష్మీ కుబేర టెంపుల్స్ అన్నీ ఉంటాయి. నేను మీకు అన్ని డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ రావడం మీరు గణపతికి దండం పెట్టుకుని అయ్యప్ప దర్శనానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే అన్నీ చూసేసి వచ్చి చివరిగా అయ్యప్ప స్వామికి దండం పెట్టుకుని మీరు అక్కడ మొక్కుకుని అక్కడే కాసేపు సేద తెరవచ్చు. అన్నప్రసాదం కూడా స్వీకరించవచ్చు. చూద్దామా మరి, పదండి వెళ్దాం. ఇంకా మిగతా విశేషాలు చూద్దాం. ఎంత విశాలమైన దేవాలయం అండి. అంటే బయట నుంచి చూసినప్పుడు కమానవి చిన్నగా కనపడితే మొత్తం షాప్స్ అన్ని కవర్ అయి ఉంటాయి. మీకు అక్కడ బ్యానర్లు, బోర్డ్స్ అన్నీ ఉంటాయి. చక్కగా చూసి ఒకసారి తీక్షణగా చూస్తే మీకు కనిపిస్తుంది. చాలా సుందరంగా ఉందండి. ఇక్కడుండే మాట్లాడుకుంటే ఎలా, కానీ రావడమే ఫస్ట్ గణపతి దర్శనం చేసుకోవాలి కదా. మీకు ఏమన్నా మీరు తీసుకోవాలి, దీపం పెట్టాలి, కొబ్బరికాయలు అవి కొట్టాలంటే కనుక అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. ప్రత్యేకంగా కొనాల్సిన బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడి నుంచే అన్నీ కొనుక్కుని లోపలికి తీసుకువెళ్ళొచ్చు అనమాట. ముందుగా గణపతి దర్శనం. ఎవరైతే దీపాలు వెలిగించాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ కొంతమంది వెలిగిస్తారండి. అలాగే కొబ్బరికాయలు కొట్టడానికి పక్కన స్థలం ఉంటుంది, అక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టచ్చు. మనం ఏ పూజ చేసినా, ఏమన్నా పని తలపెట్టినా ముందుగా ప్రార్థించేది ఆ గణపతికి కాబట్టి ముందుగా ఆ గణపతికి నమస్కారం చేసుకోవాలి. చక్కగా నిండైన రూపంతో తెల్ల పంచి కట్టుకున్నారు స్వామి. మెడలో మాలలు వేసుకుని చక్కటి వెండి కిరీటాన్ని ధరించారు వినాయకుడు. ఇలానే వెళ్ళాలండి. ఇక్కడ పై అంతస్తులో అయ్యప్ప స్వామి వారు కొలువై ఉంటారు. అలా ఆ వ్యాఘ్రం పైన ఆయన కూర్చుని ఉంటారు. ఆ దర్శనం చేసుకోవాలని కుతూహలంగా ఉంది. ఇటు నుంచి మనం వెళ్ళాలి మెట్లెక్కి పైకి. ఇక్కడ రూట్ ఉంది చూసారా, మన శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవాలయం పైన. రండి వెళ్దాం. మూల గణపతిని కనులారా చూసి శరణు గుత్తి కాడా మా శరణులు పెట్టి.
మొత్తం బంగారు మయంలాగా కనబడుతోంది. వందన ఇలా దారి కనకమప్ప వస్తున్న మెట్లకి అలా పైకి వచ్చి ఫస్ట్ మనం ధ్వజస్తంభ దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నమస్కారం చేసుకుని ఆ తర్వాత స్వామి దర్శనానికి వెళదాం. స్వామియే అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి. ఈ దేవాలయం 1983వ సంవత్సరం శంకుస్థాపనం అయ్యి 1989వ సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతి గారు అయిన జయేంద్ర సరస్వతి స్వామి ద్వారా విగ్రహ ప్రతిష్ట మరియు యంత్ర ప్రతిష్ట జరిగింది. ఆ తర్వాత 6 ఉండగానే అమ్మవారి దేవాలయం, ఆంజనేయ స్వామి గుడి, బాబా గుడి ఇదన్నీ తయారైనది. ఇప్పుడు ఈ దేవాలయంలో వెంకటేశ్వర స్వామి గుడి చాలా అద్భుతంగా నిర్మాణం చేయబడినది. అలాగే శివాలయం కూడా ఇక్కడ జ్యోతిలింగ దేవాలయాన్ని అండర్గ్రౌండ్ దేవాలయంలో ఒకటి 8 జ్యోతిలింగ దేవాలయం కూడా ఇక్కడ ఉన్నది. అది కాకుండా కొత్తగా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి 100 అడుగు వెడల్పు 67 హైట్లో ఒక బ్రహ్మాండమైన దేవాలయం నిర్మాణం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంతవరకు స్వాములు దగ్గర ఒక 3000 పైగా స్వాములు ఇక్కడ వచ్చి డైలీ మాల వేసుకుంటున్నారు. ఈ సంవత్సరం శబరిమల వెళ్ళలేని స్వాములకు ఇరుముడితోటి చాలామంది రావడానికి అవకాశం ఉంది. స్వామి శరణం, స్వామి ఏ శరణయ్యప్ప. అంతేకాకుండా ఇక్కడ వచ్చే భక్తులకు 11:30 నుంచి 2:30, 3 గంటల వరకు కూడా ఉచిత అన్నదానం పెడుతున్నాం. అందరూ స్వాములందరూ దర్శనం చేసుకుంటూ భోజనం చేసుకోవాల్సింది కోరుతున్నాం. ఇది కాకుండా అయ్యప్ప స్వామి దేవాలయం తరపున మల్లముడి అనే గ్రామంలో ఒక ఓల్డేజ్ హోమ్ ఉన్నాయి. ఈ ఓల్డేజ్ హోమ్లో దగ్గర ఆడవాళ్ళు ముఖాలు కలిసి దగ్గర 80 మంది అక్కడ ఉంటున్నారు. వారికి కావాల్సిన ఉదయం కాఫీ నుంచి పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కాఫీ, నైట్ టిఫిన్ కానీ భోజనం కానీ అలాగే జాగ్రత్తగా పెడుతున్నాం. అందరూ కూడా చాలా జాగ్రత్తగా, హ్యాపీగా, సంతోషంగా ఉంటున్నారు. అది కాకుండా ఈ దేవాలయం తరపున బాలమణిగండ ఎడ్యుకేషన్ సొసైటీ అనే పేరుతోటి నర్సరీ నుంచి కాలేజీ దాకా ఇక్కడ స్కూల్ నిర్మాణం అయింది. దాని పక్కన అయ్యప్ప హాస్పిటల్ అని చెప్పేసి హాస్పిటల్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. అయ్యప్ప స్వామి విగ్రహం దగ్గర 21 అంగుళం ఉంటుంది. అడుగు 21 అంగుళం ఉంటుంది. ఈ విగ్రహం మన కుంభకోణంలో స్వామిమలై అనే ఊర్లో మాకు తెలిసిన ఆయన ఉంటే ఆయన ద్వారా అక్కడ తయారైనది. తయారైన తర్వాత ఈ విగ్రహాన్ని మన ఈస్ట్ గోదావరి డిస్టిక్, వెస్ట్ గోదావరి డిస్టిక్, అంతేకాకుండా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు ఉన్న ఇంపార్టెంట్ దేవాలయాలు అంటే శ్రీశైలం అనుకోండి, రామేశ్వరం, అలాగే తిరుచిరాపల్లి, శ్రీరంగపట్నం మొత్తం అన్ని దేవాలయాలు కూడా తిప్పుకొచ్చాం. అలాగే లాస్ట్లో శబరిమల వెళ్ళి పంబా స్నానం చేయించి 18 మెట్లు ఎక్కించి గుడి చుట్టూ తిరిగేసి ఆ తర్వాత తీసుకొచ్చి కంచి కామకోటి పీఠాధిపతి ద్వారా విగ్రహ ప్రతిష్ఠ అయినది ఈ గుడి. పోయిన సంవత్సరం కూడా దగ్గర ఒక 60-70 వేల మంది పైగా ఇక్కడ ఇరుముడి ఇచ్చారు. ఈ సంవత్సరం ఇంతవరకు మాలలు చాలా వేసుకున్నారు. మాకు ఎక్కువ ఉన్న గురుస్వామితోటి నిన్న మొన్న ఫోన్ చేసి మాట్లాడటంలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ సంవత్సరం చాలా మంది స్వాములు మాల వేసుకుంటున్నారు. రేపు వచ్చే నెల 15వ తారీఖు నుంచి మనకి అందరూ వస్తారని చెప్పేసి అందరూ చెప్పారు. అంచేత వచ్చే నెల 15 నుంచి జనవరి 14 దాకా కూడా ఇరుముడి స్వాములు ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. కానీ వీటి మాత్రం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నేను సుబ్రహ్మణ్య స్వామి భక్తుడు. ఏ దేవుడి దగ్గరికి వెళ్ళా, శివుడి దగ్గరికి వెళ్ళా నమస్కారం పెట్టుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి నాన్నగారే నీకు నమస్కారం అని పెడతాను. అలా తిరుపతి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మామయ్యారా నీకో నమస్కారం అని, గణపతి వెళ్ళినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అన్నయ్య నీకో నమస్కారం అని. ఇదే నాకు అలవాటు. సుబ్రహ్మణ్య స్వామి కలుపుకునే ఏ దేవుడినైనా నేను దర్శనం చేసుకుంటాను. అలా ఉన్న నాకు ఒకసారి మా అన్నయ్య గారు ఒకసారి శబరిమల మాల వేసుకోని చెప్పారు. నాకు ఇష్టం లేదు అని చెప్పిన 2 అమ్మాయిలు, రెండోది అబ్బాయి పుడతారు అనుకున్నాను, కానీ అమ్మాయి పుట్టింది. సరే అని చెప్పేసి అప్పుడు నేను మాల వేసుకోవడానికి ట్రై చేశాను. సరే వచ్చే సంవత్సరం వేసుకుంటా అన్నప్పుడు నాన్నగారు, అన్నయ్య గారు ఏం చేశారంటే ఈ రోడ్లో నాకు మాల వేయించి ఆ తర్వాత 41 రోజు అయిన తర్వాత ఇరుముడి కట్టించుకుని ఆయన కూడా తీసుకెళ్ళి దర్శనం చేసుకొచ్చారు. అందులో విచిత్రం ఏంటంటే అప్పుడు ఇంత జనం ఉండరు. పంబలోనే బస్సు ఆఫ్ చేసాం. పంబలో 6 గంటలకి పడుకున్న తర్వాత అందరూ పంబలో స్నానం చేసి పెట్టారు, కూర్చుంటే నా మనసు మాత్రం అక్కడ ఉండలేదు. ఏం చేశానంటే అందరూ పడుకున్న తర్వాత గవ్వం లేసి దిగిపోయి శబరిమల ఎక్కేశాను. శబరిమల ఎక్కి ఇరుముడితో ఎక్కి 18 మెట్లు ఎక్కి స్వామిని చూసి నమస్కారం పెట్టుకున్న తర్వాత అక్కడ వేసిన చల్లని గాలి అనుభూతి చూసి నా మనసు అదిలాగా అయిపోయింది. నేను అప్పుడు స్వామిని పెట్టుకున్నది ఏంటంటే ప్రతి సంవత్సరానికి ఒక్కసారి అయినా నీ దర్శనం నాకు కావాలని చెప్పేసి స్వామికి దండం పెట్టుకున్నాం. అయిపోయింది.
ఆ తర్వాత తిరిగి వచ్చి నేను 12:30 1 గంటకి వాళ్ళతో పడుకుని మళ్ళీ బొద్దులో వాళ్ళతో పాటు లేసి స్వామి దర్శనం చేసుకుని వచ్చేసాను. కానీ ఇక్కడ నుంచి నేను దగ్గర 5 బస్సులు కూడా శబరిమల వేసుకుని వెళ్ళేవాడిని. దగ్గర 200-300 మంది స్వాములు. అంటే మండల దర్శనం, జ్యోతి దర్శనం, విషు దర్శనం, ఈ 3కి నేను వెళ్ళేవాడిని. విషు దర్శనం, జ్యోతి దర్శనానికి ఒక బస్సు, మండలానికి 5 బస్సులు వేసుకు వెళ్ళేవాళ్ళు. ఇలా ఉండేటప్పుడు నా మనసులో సంవత్సరానికి 3 సారి నీ దర్శనం అవుతున్నది, నాకు ప్రతిరోజు దర్శనం కావాలి, దానికి నేను ఏం చేయాలి అని స్వామిని కోరుకున్నాను. అప్పుడు నా కళ్ళు వచ్చి నాకు దేవాలయం కట్టు అని ఆయన చెప్పిన తర్వాత ఈ స్థలం చిట్టి వీరన్న గారు ఆయన ఉచితంగా ఎకరా ఇచ్చారు. అప్పుడు చాలా ఇదిగా ఉండేది ఇక్కడ ఇచ్చారు. ఆ తర్వాత స్వామివారి దయ వల్ల అయ్యప్ప స్వామి భక్తులు కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా ఈ దేవాలయం నిర్మాణం అయింది. ఆ తర్వాత సాయిబాబా గుడి, ఆ తర్వాత అండర్ గ్రౌండ్లో జ్యోతిలింగ దేవాలయం, శివాలయం, తర్వాత మన ఆదియోగి విగ్రహం తయారైంది. దానికి ఎదుర్కొన్నప్పుడు ఆది వెంకటేశ్వర స్వామి గారికి ఒక 100 అడుగు వెడల్పు 60 అడుగు హైట్లో తయారు చేస్తున్నాం. ఈ దగ్గర రేపు ఫిబ్రవరి మార్చిలో ప్రతిష్ఠ అయిపోతాయి. ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా దర్శనం చేసుకోవచ్చు. ఇరుముడి స్వాములు వచ్చేవారు కూడా ఆ పీరియడ్ లేని వాళ్ళు వచ్చి ఇరుముడితో వచ్చి దర్శనం చేసుకుంటున్నారు, వయసుతో సంబంధం కాక. దగ్గర నేను 10-15 ఆశ్రమాలు తిరిగాను. తమిళనాడులో చెన్నైలో కూడా ఆశ్రమంలో ఉన్నాను. ఎన్నో తిరిగాను, ఎన్నో చేశాను. కానీ మన ఆశ్రమంలాగా ఎక్కడ ఉండదు. కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి వారానికి ఒక రకమైన టిఫిన్ ఓ రోజు పెట్టింది మళ్ళీ వారం తర్వాతనే పెడతారు. అలాగా రోజుకు ఒకటిగా పెడతాం. అలాగే మధ్యాహ్నం భోజనం కావాలి, భోజనం. ఆదివారం కొందరు గుడ్డు తింటారు, వాళ్ళకి గుడ్డు కూడా తయారు చేసి ఇస్తున్నాం. సాయంత్రం టిఫిన్ కావాలంటే టిఫిన్, భోజనం కావాలంటే భోజనం. అంతేకాకుండా పర్మనెంట్గా ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ. ఎవరికి ఏం జరిగినా వచ్చి వెంటనే చూసుకుంటారు. అంతకన్నా సీరియస్ అయితే మన దూరపల్లో మన అయ్యప్ప హాస్పిటల్ ఉన్నాయి, ఇక్కడ తీసుకొచ్చి చూస్తారు. ఇక్కడికి తులాభారాలు చాలా జరుగుతున్నాయి ఇక్కడ. అందులో పోయిన సంవత్సరం కార్తీక మాసం బుధవారం 240 తులాభారాలు జరిగింది. అదే హైయెస్ట్. అందరూ కూడా పిల్లలు లేని వాళ్ళకి, లేదు ఒంట్లో బాగాలేదన్నా మొక్కుకోవడం, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఏదో మొక్కుకుంటే వాళ్ళు తగిలితే వచ్చి తులాభారం ఇవ్వడం చాలా విశేషం. ఇవాళ కూడా 22 తులాభారాలు అయినాయి. పంచముఖ వినాయక స్వామి అలా పైకి వచ్చిన తర్వాత ధ్వజస్తంభానికి నమస్కరించుకుని కొంచెం మీరు ఎడం పక్కగా ఇటు వస్తే ముందుగా గణపతి దర్శనం అండి. గణపతి, అలాగే అటువైపుగా కుమారస్వామి, మధ్యలో అయ్యప్ప స్వామి. ఇలానే ఉంటారుగా ఎప్పుడు మనం ఏ దేవాలయంలో చూసినా. ద్వారపూడిలో ఉన్నటువంటి ఆంధ్ర శబరిమలై స్వామి మందిరంలో కూడా ఇంతేనండి. ముందుగా గణపతి దర్శనం చేసుకుని అలాగా కొంచెం ఈ క్యూ లైన్ ఉంది, ఆ క్యూ లైన్ లోపల నుంచి అలా వెళ్ళొచ్చు. సరే, నేనైతే క్యూ లైన్ లోపల నుంచి అట్లా వెళ్తాను. పదండి, ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుందామా ఆ అయ్యప్ప స్వామి వారిని అని ఉంది. పదండి వెళ్దాం. మలయాళ దేశపు వీరా పందల రాజ. ఇలా లోపలికి రావచ్చండి. గ్రిల్స్ అవి ఏర్పాటు చేశారు, భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ. పైన కింద నుంచి మనం పైకి వచ్చాం కదా, అన్ని దేవాలయాలు చూసుకుంటూ ఇక్కడ కూడా ఉపాలయాలు ఉన్నాయి. ముందుగా మనం స్వామి దర్శనం చేసుకుని ఆ ఉపాలయాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. స్వామి ఎలా ఉన్నారో నా అనుభూతి చెప్తాను. నీ రూపము చూసి మా మనసులో ఉన్న బాధలన్నీ చెప్పుకొని సేదదీరినామో తండ్రి. పంచగిరి వాసా మము పాలించరా, నీ బిడ్డలమయ్యా మము లాలించరా. కోరిన కోరికలు అన్నీ తీర్చరా, వెన్నంటి నడిపించరా. వందనమప్పా వనకమప్పా, వస్తునమప్పా నీ కొండకప్పా, నువ్వే దిక్కు బాగున్నారు స్వామి. అయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహ శాస్త్రే తుభ్యం నమో నమః. మండపేట ద్వారపూడి ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సకల దేవతల నిలయం అని చెప్పొచ్చండి. ఒక్కలా 2 దేవతలు ఇక్కడే కొలువై ఉన్నారా అని అనిపించింది. అద్భుతమైన శిల్పకళ, ఎంత బాగుందో ఆర్కిటెక్చర్ అయితే. ఎక్కడికి వెళ్ళినా ఒక విశేషం. రావడమే అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు సింహం నోట్లోంచి అలా వెళ్తాం. లక్ష్మీ కుబేర స్వామి దగ్గర వెళ్ళాలంటే ఏనుగు నోట్లోంచి వెళ్తాం. శివలింగం లోపల నుంచి 12 లింగాలను దర్శనం చేసుకోవాలి. మనకి ఇక్కడ శివయ్యని మనం చూడొచ్చు. అలాగే అలివేలు మంగమ్మ వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణం జరుగుతోందండి. చాలా అన్ని విశేషాలే. స్వామి గురించి మాట్లాడుకుంటే ఎంత చక్కగా, అటు వినాయకుడు, కుమారస్వామి, మధ్యలో అయ్యప్ప స్వామి.
చిన్నగా ఉన్నారండి స్వామి, ఇంతే ఉన్నారు. ఎంత దివ్యంగా ఉన్నారు అంటే వచ్చి అలా నిలబడితే ఆ దీపాల మధ్యలో ఆయన్ని చూస్తూ 2 నిమిషాలు మనల్ని మనం మర్చిపోతాం అంతే. ఆంధ్ర శబరిమలైగా పేరు పొందింది. కేరళ దాకా వెళ్ళలేని వాళ్ళు, ప్రత్యేకంగా ఇక్కడికే వద్దాం అనుకునే వాళ్ళు ముడుపులు కట్టుకొని ఇక్కడికే వస్తారండి, ద్వారపూడికి. మీకు చాలా ఈజీ అడ్రస్, తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం, ద్వారపూడి. మీకు చాలా రోడ్డు వైపుగా ఉంటుంది, ఎక్కడ లాంగ్ డిస్టెన్స్ కాదు, లోపలికి ఏమీ ఉండదు. సంతోషం అనిపించి చూడగానే స్వామిని ఒక్కసారి నాకు వచ్చిన ఒక 2-3 నామాలు తలుచుకుని ఆయనకి దండం పెట్టుకున్నాను. కేరళ లాంటి ప్రదేశాలకి మహిళా మనులుగా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా మనం వెళ్ళలేము. కానీ అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళొచ్చు, మనం కూడా అక్కడ చూడొచ్చు, స్వామిని దర్శనం చేసుకోవచ్చు అంటే అదొక ఆనందం. ఇలా నేను ఒక్క గుడికి వెళ్ళానండి హైదరాబాద్ దగ్గరలో, మళ్ళీ ఇక్కడే రావటం భలే సంతోషం అనిపించింది. మీరు తప్పకుండా రండి. చిరునవ్వులు చిందిస్తూ ఆ దీపాల మధ్యలో బుజ్జి అయ్యప్ప మణికంఠుడు మనకి చక్కగా అలా కూర్చుని, ఆయన భంగిమ తెలుసుగా ఎలా ఉంటారు, అలా దర్శనమిస్తారు. మీ అందరికి కూడా స్వామి దర్శనం కలగాలనుకుంటున్నాను. అయితే ఇట్లా ఇచ్చారు, ఇది ఒక్కటి ఇవ్వగానే నాకు భలే రక్షణ అనిపించింది, ఎంత ఆనందం అనిపించింది. నేనుండగా భయమా నీకు అని అయ్యప్ప స్వామి మనకి చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ స్టిక్కర్ ఇస్తున్నారు, చక్కగా మనం గోడకి లేకపోతే డోర్స్కి కావచ్చు, మన వెహికల్స్కి వాటికి కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మొక్కులు ఉంటాయి వారికి, ఇలా తులాభారం అని చెప్పి, లేకపోతే ప్రత్యేకంగా కొన్ని సేవలు చేసుకుంటామని చెప్పి కూడా వస్తారనమాట. చెప్పాగా సకల దేవతల నిలయం అని, మీరు ఏ రోజున వచ్చినా బాగుంటుంది. ప్రత్యేకించి ఎవరైతే ఇప్పుడు మేము కొత్తగా మాలధారణ చేస్తున్నామండి, కేరళ కన్నా కూడా ఇక్కడికి వద్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళకి కొంత అవగాహన ఉంటుందని చెప్పి ఈ వీడియో ఎంతో కొంత సహకరిస్తుందని అనుకుంటున్నాను. నాకైతే దర్శనం చాలా బాగా అయింది. ఇక మిగతా దేవాలయాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూద్దాం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత మంది వచ్చారోనండి. వాళ్ళకి జరిగేటువంటి చిన్న చిన్న వేడుకలు, కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ అన్నప్రాసం చూడొచ్చు. ముందుగా పాప ఏం పట్టుకుంటుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. చక్కగా భగవద్గీత ఆ కృష్ణ భగవాన్ వారి పైన చేయి మోపిందామా. బంగారు తల్లి చల్లగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. స్వామి అనుగ్రహం ఎప్పుడు ఆ పాప పైన ఉండాలి, వారి కుటుంబం పైన కూడా. రండి వెళ్దాం. ద్వారపూడి ఆంధ్ర శబరిమలైలో ఉన్నామండి. అడుగులు అడుగు వేసుకుంటూ ఆలయం అంతా చూడాలే కానీ ఒక పూట సరిపోతుంది. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము శ్రీ కనకదుర్గ అమ్మవారిని. సింహం నోరు అలా తెరిచింది చూసారా, ఈ ద్వారం గుండానే వెళ్ళాలి, సింహ ద్వారం అనమాట ఇది. రండి వెళ్దాం, అమ్మని దర్శించుకుందాం. జగన్మాత, ఓ ఎంత నీట్ గా ఉందో చూసారా, పళ్ళు వరపల్లి కింద పైన ఇట్లాగే. నిజంగా నోట్ లోపల ఎలా తెరుచుకుని ఉంటే అమ్మ దర్శనానికి ఇలా వెళ్ళినట్టుగా పెట్టారు, బాగుంది. జగముల నేలే జగదీశ్వరివి తల్లి నువ్వేనమ్మా. స్తంభానికి నమస్కరించుకుని అలా చుట్టూ కూడా మనకి వివిధ రూపాలు ఉన్నాయి, చూస్తున్నారా. గురుదేవుల వారివి, ఆదిశంకరాచార్యుల వారు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు, వివేకానందుల వారు, రామకృష్ణ పరమహంసుల వారు, భక్త కన్నప్ప, మీరాబాయి గారు, చిన్ని కృష్ణయ్య, భక్తికి దాసోహం అయిపోతారు కదా, అలాగే ఇక్కడ చూడొచ్చు. రమణ మహర్షుల వారు, అరుణాచలేశ్వర వారిని చూడగానే గుర్తొస్తుంది ఖచ్చితంగా. భక్త తుకారాం గారు, యోగి వేమన, జగద్గురువులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు, కంచి కామకోటి పీఠాధిపతులు, వారిని దర్శనం చేసుకున్నా తలుచుకున్నా కామాక్షమ్మ వారిని తలుచుకున్నట్టే. రామానుజాచార్యులు వారు, ఓం నమో నారాయణాయ. గణపతి, కాలభైరవుడు, ఇక్కడ ఇద్దరిని కూడా మనం ఒకే దగ్గర దర్శించుకోవచ్చండి. ఇక్కడ హోమగుండం కూడా ఉంది. వివిధ కార్యక్రమాలు ఉన్నప్పుడు హోమం చేయాలన్నప్పుడు ఇక్కడే జరిపిస్తారనమాట. గణపతి అలాగే కాలభైరవుడిని ఒకేసారి చూడొచ్చు. మా జగన్మాత మధ్యలో చూడవచ్చండి అష్టలక్ష్మి స్వరూపాలు. శ్వేతవర్ణంలో అమ్మవారు అలా దగదగా మెరిసిపోతుందంటే అష్టలక్ష్ముల్ని ఇలా మధ్యలో ఒక మండపంలో ఏర్పాటు చేశారనమాట. ప్రతి అమ్మవారి మోము ఎంత దివ్యంగా ఉంది. శ్వేత వస్త్రాన్ని ధరించి బంగారు ఆభరణాలతో దగదగా మెరిసిపోతోంది బంగారు తల్లి అష్టలక్ష్ముల రూపంలో. అలా ఒక్కొక్క లక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నారు కదండి, కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వచ్చాం కదా. వివిధ రూపాయలు మీకు చుట్టుపక్కల చూపించాను, మధ్యలో అష్టలక్ష్ములు. ఇక్కడ కనకదుర్గమ్మ పసుపు మోముతోటి బంగారు తల్లిలాగా ఎంత చక్కగా కూర్చుందో చూడండి. చాలా బాగా అలంకరించారు అమ్మవారిని.
చిరునవ్వు ఒకటి నవ్వుతోంది, మీరు వచ్చారా నా దర్శనానికి అన్నట్టుగా అమ్మవారు. ఆ మోము, ఆ బొట్టు, అలాగే ఆభరణాలు కానీ పూలతోటి చక్కగా మందార పూలతోటి అలంకరించారు అమ్మవారికి. పైన మనకి పెద్దగా అమ్మవారి విగ్రహం లాగా కనిపిస్తుంది, చూసారా అలా మలిచారు. ఎంత అందంగా ఉందో, రంగురంగులుగా తీర్చిదిద్దారు. అలా వ్యాఘ్రం పైన ఆవిడ అలా కూర్చుని ఉంది. కరుమరి అమ్మ ఒకవైపు అండి, ఇంకొక వైపు ఇక్కడ సంతోషి అమ్మవారిని, సంతోషి మాత అమ్మవారిని దర్శించుకోవచ్చు అనమాట. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ కుంకుమార్చనలు ఏమైనా చేయించుకోవడానికి అలా. విశేషంగా శుక్రవారం రోజున పూజా కార్యక్రమాలు అవి జరుగుతాయి, లలితా సహస్రనామ పారాయణలు అవి జరుగుతాయి. ఇక్కడ చుట్టుపక్కల ద్వారపూడిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సమయానికి వచ్చేస్తారు. ఎంతమంది మహిళలు వచ్చినా కూర్చోడానికి చాలా ఎక్కువ స్థలం ఉంది, అందరూ వచ్చి చక్కగా ఇక్కడ పూజలు చేసుకోవచ్చు. నవరాత్రులు చాలా వైభవంగా జరిగాయి. ఇక రాబోతున్నది కార్తీక మాసం. అలాగో కార్తీక మాసం అంటే అయ్యప్ప స్వామి మందిరాలు ఎప్పుడు కోలాహలంగా ఉంటాయి. ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా అదే సంగతి. జై దుర్గా భవాని. ఘనశ్యామకేశిని మృగేంద్ర భవ్యవాహని భవాని శైలనందిని మహిష దైత్యమర్దని. అలా మనం అమ్మవారిని దర్శించుకుని బయటకు వస్తేనండి పంచముఖ హనుమాన్ దేవాలయం ఉంటుంది. స్వామి వల్లే బుజ్జుగా 5 ముఖాలతో ఇక్కడ దర్శనమిస్తారు. మీరు కూడా దండం పెట్టుకోండి. జితేంద్రియం బుద్ధిమతాం వాతాత్మజం వానర యోధముఖం శ్రీరామదూతం. సింధూరం ధరించారు స్వామి. 2 గదలు చూడొచ్చు అటు ఇటుగా. అలాగే ముందు మనకి ఉత్సవమూర్తి ఉన్నారండి. ఏమైనా కార్యక్రమాలు అవి జరిపించేటప్పుడు ఇక్కడ ఉత్సవమూర్తికి జరిపిస్తారనమాట. అతి బలవంతుడుగా, అతి శక్తివంతుడుగా, పంచముఖాలతోటి, వివిధ ఆయుధాలతోటి స్వామి ఇక్కడ మనకి దర్శనమిస్తారు. మంగళవారాలు అలాగే శనివారాలు విశేషంగా పూజలు జరుగుతాయి. అలాగే అయ్యప్ప దీక్షల్లో ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ కొన్ని భజన కార్యక్రమాలు అవి కూడా చేస్తూ ఉంటారండి. ఇక్కడ కూడా భలే విశాలంగా ఉంది, ఎంతమంది వచ్చినా భక్తులు కూర్చుని భజన చేసుకునే విధంగా. బాలసుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి, ఎంత ముద్దుగా ఉన్నారు కదా. భలే ఇలా నుంచుని ఉంటారు శూలాయుధం పట్టుకొని. ఈ ఆలయంలో 21 దేవాలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీ అయ్యప్ప స్వామి వారు, జగన్మాత శ్రీ శ్రీ కనకదుర్గమ్మ వారు, నవగ్రహముల సిద్ధ శ్రీశ్వర స్వామి, వానర నారసింహ గరుడ వరాహ ఐగ్రీవి కలిసినటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి, సద్గురు సాయిబాబా, శేషశైన అనంత పద్మనాభ స్వామి, అష్టాదశ శ్రీ ఉమా ఈశ్వరంగేశ్వర స్వామి వారి దేవాలయం. గ్రౌండ్ ఫ్లోర్లో శివలింగం, మొదటి అంతస్తులు 8, 2 అంతస్తులు 8, 3 అంతస్తులు 1, వెరసి అష్టాదశ 18 శివలింగాలతో కూడినటువంటి అష్టాదశ దేవాలయం. అంకాలమ్మ వారి దేవాలయం, నాగదేవి కరుమారమ్మ వారి దేవాలయం, లక్ష్మీ కుబేర ఆలయం, ఆత్మలింగ దేవాలయం, 27 నక్షత్రాలతో ఆదిపరాశక్తి దేవాలయం, కలకత్తా కాళీ. అదేవిధంగా పాతాళ గృహంలో అంతర్భాగంలో, భూమికి అంతర్భాగంలో 12 శివలింగాలతోటి జ్యోతిర్లింగ దేవాలయం, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మాణ కార్యక్రమం జరిగింది. గత సంవత్సరం మహాశివరాత్రి రోజున ఆదియోగి విగ్రహ ఆవిష్కరణ, మన పూజ్యులైనటువంటి గురుదేవులైనటువంటి ఎస్ఎల్ కనకరాజు గురుస్వామి వారి స్వర్ణ హస్తాలతోటి ఆదియోగి విగ్రహ ఆవిష్కరణ, నవదుర్గలు, నవశక్తులు, వారాహీదేవి, ఆదియోగి విగ్రహం ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక ఆసనం ఉంటుంది. ఆ ఆసనం పైన కూర్చుని అమ్మవారిని తదేకంగా చూస్తూ నమస్కరించుకోవాలటండి. అమ్మవారిది నీలం రంగు ఉంటుంది కదా, అలా ఉంది శరీరం అంతా. కపాలాలు అవన్నీ ధరించారు అమ్మవారు. ఉగ్రంగా నాలుకలా తెరిచి కనిపిస్తున్నారు. మీరు అంత దూరం చూసినా కనిపిస్తారు. ఇలా షెడ్ లాగా ఒకటి ఏర్పాటు చేశారు. నెమ్మదిగా అడుగు వేసుకుంటూ వస్తే నిజంగా ఆవిడ వచ్చి అలా నించుందా అనే భావన కలుగుతుందండి. ఇది గగురుబడుతుంది ఒకసారి. భవాని శైల నందిని మహిష దైత్య మర్దని. అనంత కోటి భాస్కర. పెద్ద అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయం అండి. అమ్మవారు అలా చైన స్థితిలో ఉంటారు ఇక్కడ.
ఎంత దివ్యంగా విశ్వరూపంతో ఉన్నట్టుగా కనిపిస్తారనమాట. చాలా రూపం అమ్మవారిది. వెళ్ళి దర్శించుకున్నాం. ఉప్పు ఇక్కడ అమ్ముతున్నారండి, కల్లుప్పు. ఇక్కడ ఇలా రాశిగా పోసారు కదా అమ్మవారు ఎదురుగుండా. అమ్మకి ఈ కల్లుప్పు అంటే చాలా ఇష్టం అట. అంటే ఉప్పు నీళ్ళలో ఎలా కరిగిపోతుంది, అలా మన కష్టాలు కూడా కరిగిపోతాయి అనేది ఇక్కడ భక్తుల నమ్మకం, విశ్వాసం. అందులో భాగంగా ఇక్కడ అమ్మవారు ఎదురుగుండా ఇలా రాశిగా పోసారు చూసారా. చిన్న చిన్న ప్యాకెట్స్లో మనకి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. తీసుకుని ఇలా అమ్మ ముందు దండం పెట్టుకుని మా కష్టాలు కడతీర్చు తల్లి అని చెప్పి ఇక్కడ రాశిగా పోసి దండం పెట్టుకుంటారు. శ్రీమాతా మహారాజ్ఞి అలా ఒక్కసారి అడుగు వేస్తే ఒళ్ళు గగురు పొడుస్తుందండి. ఎంత బాగున్నారు తెలుసా, పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకొని శేషపాన్పు పైన అలా పవళిస్తుంది అమ్మవారు. మా పాదాలు ఆయుధాలు మాత్రం అలా ధరించి ఉన్నారండి అమ్మవారు. అంటే మామూలుగా కూర్చున్నప్పుడు అమ్మ ఏవేవి ఆయుధాలు అయితే ధరిస్తుందో, త్రిశూలము, అలాగే ఢమరకము, నాగు, అలాగే చేతిలో కుంకుమ భరణిలాగా పట్టుకుని ఉంటారు కదా, అవన్నీ కూడా ఆయుధాలు మనకు కనిపిస్తాయి. చక్కగా అలా శయన స్థితిలో ఉన్నారు. ఆదిశేషుల పైన రక్షణ అమ్మవారికి. శయన స్థితిలో ఉన్నారు కదా అని ఆ తల్లి చెప్ప వేయదట. ఎప్పుడు తన బిడ్డల్ని, లోకాన్ని రక్షిస్తూనే ఉంటుంది కదా, అలా కళ్ళు తెరిచే చూస్తుంది చూడండి. జగన్మాత యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ప్రమత్త తర్పచండ ముండ మధుకైటభ భంజనీ సదామత్త మహిష చిత్త మండపేట ద్వారపూడి ఆంధ్ర శబరిమలలో ఉన్నామండి. అంటే అసలు ఎంత దివ్యమైన విశాలమైన దేవాలయమో. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా అందంగా ఉంది, చాలా క్రియేటివ్గా వినూత్నంగా ఆలోచించారనమాట ప్రతిదీ కూడా. అలా మనం అడుగులో అడుగు వేసుకుంటే అడుగు అడుగున దేవాలయాలే, అడుగడుగున మనకి దర్శనాలే. ఇక్కడ చూస్తున్నారు కదా లక్ష్మీ కుబేర ఆలయం అండి. ఏనుగు నోట్లోంచి మనం అలా లోపలికి వెళ్తాం. ఇప్పుడు రండి. బయట నుంచి చూస్తే ప్రతి దేవాలయము చిన్నగా ఏమో అనే భావన కలుగుతుంది. లోపలికి వస్తేనే కానీ తెలియట్లేదు ఎంత విశాలమైన దేవాలయాలు. ఇదేదో మరకత భవనంలా అనిపిస్తుంది. మొత్తం పచ్చగా ధగధగా మెరిసిపోతుందండి. ఇక్కడ రంగు చాలా వినూత్నంగా ఎంచుకున్నారు. పంచభూతాలు, వరుణుడు, వాయువు, లక్ష్మీ కుబేర దేవాలయం. ఇక్కడ ఎదురుగుండా చూస్తున్నారా, కుబేరుల వారు అలా కూర్చుని ఉన్నారు. లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కోసం, కటాక్షం కోసం మనం ఎంతగానో ఎదురు చూస్తాము. కుబేరుల వారి పూజ కూడా చేస్తారండి. మనందరికీ బాగా తెలుసు కదా, ధనత్రయోదశికి ఎంత చక్కగా లక్ష్మీ కుబేర పూజ మన ఇళ్లలో జరుపుకుంటాము. దేవాలయాలు అలా అరుదుగా ఉంటాయి, చాలా అరుదుగా ఉంటాయి. అలాంటిది మనం ఇక్కడ మండపేట ఆంధ్ర శబరిమలై దగ్గర ప్రస్తుతం మనం ఉన్నామండి. ఇక్కడ మనం గమనించవచ్చు లక్ష్మీ కుబేర దేవాలయం. కుబేర స్వామి వారికి ఒకసారి దండం పెట్టుకుని ద్వారపాలకులు అలా ఉండగా ఎదురుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా వాహనం, గుర్రం. శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీ భూత సమస్త దేవవనిత లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లక్ష విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం. చూస్తున్నారు కదండి, లక్ష్మీ అమ్మవారు రెండు కమలాలు అలా చేత పట్టుకుని తల్లి ఎంత చక్కగా చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారో. కమలా పుష్పాలు కూడా ఉన్నాయి తెల్లటివి. అలాగే మంచి వైలెట్ కలర్ పువ్వులు మాల వేశారు అమ్మవారికి. కిందగా మీరు గమనిస్తే కుబేరుల వారు చిత్రలేఖ అమ్మవారు, వారి ధర్మపత్ని. చాలా అరుదుగా చూస్తామండి లక్ష్మీ కుబేర దేవాలయాలు. మీరు గనక ఇటువైపుగా వస్తే మండపేట, లేకపోతే తూర్పుగోదావరి జిల్లాలో మీ జర్నీ ఉంది, మీరు ఇక్కడ ఏమన్నా విజిట్ చేస్తున్నారని అంటే గనక చక్కగా రండి, వచ్చి దర్శనం చేసుకోండి. భారతదేశంలోని ఇది 2వ దేవాలయంగా చెప్తారు. చాలా అరుదుగా ఉంటాయి. ఇక్కడ మనకి లక్ష్మీ అమ్మవారితో పాటుగా కుబేర స్వామి, చిత్రలేఖ అమ్మవారితో కలిపి ఇక్కడ మనకి దర్శనం ఇస్తారనమాట. తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి. లక్ష్మీ కుబేరుల వారి దర్శనం చేసుకున్నాం కదండి. అలా పైకి వెళ్తే శివయ్య దర్శనం కూడా ఉంటుంది. శివయ్య అలా కూర్చుని ధ్యానం చేస్తున్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తారు. రండి వెళ్దాం. దేవాలయం ఆర్కిటెక్చర్ అయితే అద్భుతం అండి, చాలా బాగుంది. ప్రతి చోట కూడా ఏదో ఒకటి తెలిపే ప్రయత్నం అన్నమాట. మన పురాణాల గురించి, మన ఇతిహాసాల గురించి మనకి ఏదో చెప్పాలి అనే ఉద్దేశం. వచ్చిన వాళ్ళ పిల్లల్ని తీసుకొస్తే చక్కగా చూపించవచ్చు. ఇలా విగ్రహాల రూపంలో, ఆర్ట్స్ రూపంలో ఉన్నాయన్నమాట. ఇక్కడ కుమారస్వామి వారు శివునికి ఉపదేశం చేస్తున్నట్లుగా విగ్రహాలు ఎంత కళగా ఉన్నాయో చూడండి. స్వామి గురువే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇలాగే నాట్యం చేస్తారేమో, అది చూసే అదృష్టం మనకి ఇక్కడ దక్కిందనమాట. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఇక్కడ శివ పార్వతుల కళ్యాణం. సోదరుడు కదా స్వామి,
విష్ణుమూర్తి ఆయన జరిపిస్తున్నారు కళ్యాణం. ఎంత బాగుందో. ఇలాంటి ఘట్టాలు ఇవి మనకి పురాణాల్లో వింటాం అంతే. ఇలా విగ్రహ రూపంలో చెప్తే పిల్లలు ఎవరైనా వచ్చినా వాళ్ళకి మన పురాణాల గురించి ఏం జరిగాయి అనేది ఇలా విగ్రహ రూపంలో చూపించి మనం వివరించవచ్చండి. గణపతి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అలాగే శంభులు ఇలా ఉండగా లోపల అలా కూర్చున్నారు శివయ్య, ధ్యానం చేసుకుంటున్నారు. ఎంత ముద్దుగా ఉన్నారో. కమండలానికి ఇలా పెట్టుకున్నారండి చెయ్య. ఒకసారి శివయ్య విగ్రహాన్ని చూడండి, ఎంత అందంగా దివ్యంగా కనపడుతున్నారు. ఆత్మలింగం అండి, చాలా చిన్నగా ఉంది. మామూలుగా మనకి లింగం పైకి ఇలా కనిపిస్తుంది కదా పానవట్టం పైన, కానీ ఏంటి కనిపించట్లేదు అని అనుకున్నాను. కానీ ఇక్కడ వివరించారనమాట మనకి. భారతదేశంలోనే 2వ దేవాలయం ఇది. పానవట్టం పైకి ఇలా మనకు కనిపిస్తున్న ఆత్మలింగం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా లోపలికి ఇలా వంగి చూడాలి. ప్రతి సోమవారం ఇక్కడ విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ఇక కార్తీక మాసంలో అయితే ఎంతో వైభవంగా ఉంటుంది. హర హర మహాదేవ, హర పార్వతీపతే, హర హర మహాదేవ. వెళ్ళాను నేను, ఒక్కసారి గుర్తొచ్చింది రామనాథుడి సన్నిధి. ఇదో నందిపై శివపార్వతులు. భగీరథుల వారు, భగీరథ ఘట్టం. జుట్టాలు అలా విధిలించారు. అందులో గంగమ్మ అలా వచ్చి ఒదుగుతుంది కదా. పంబా నది తీరంలో మణికంఠుడి జననం ఇది. హరిహర సుతుడు కదా ఆయన. ఇగో స్వామియే శరణమయ్యప్ప. చూడండి, ఇప్పుడు మనం చూడబోతున్నాము మహాశక్తి పీఠం అండి. దేవి ఆదిపరాశక్తి 27 శిరస్సులతో అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారంట. ఇక్కడ అదే చాలా విశేషం, అడుగడుగున విశేషంగానే ఉంది దేవాలయం అయితే. ద్వారపూడి, మండపేట, ఆంధ్ర శబరిమలై, ద్వారపూడి. ఎంత చెప్పినా కూడా తక్కువేనేమో దేవాలయం గురించి అనిపిస్తుందండి. ఇన్ని రోజులు చూడలేదు నేను, కానీ స్వామి దయతో ఇక్కడి వరకు రాగలిగాము. మీరు ఇప్పటి వరకు రాలేదా? ఖచ్చితంగా రండి. ఒక పూట ఇక్కడే సరిపోతుంది మీకు. మిగతా ఇంకేమైనా చుట్టుపక్కల ఇంకేమైనా చూడాలనుకుంటే వెళ్ళొచ్చు. లేదు ఇక్కడే కేవలం ప్రత్యేకంగా శబరిమల, ఆంధ్ర శబరిమలై, ద్వారపూడికి వద్దాం అనుకుంటున్నాం అంటే రండి. చక్కగా ఒక రోజంతా ఇక్కడే ఉండి అన్ని దేవాలయాలు నెమ్మదిగా వీక్షిస్తూ అన్నప్రసాదం కూడా ఉంటుంది, అది కూడా స్వీకరించవచ్చు. చూద్దాం అమ్మని. 27 శిరస్సులు అంటే 27 నక్షత్రాలకి చిహ్నంగా అమ్మ ఇక్కడ ఇలా కనిపిస్తారు. 27 నిమిషాలు అంటే 27 × 2 దాని తగ్గట్టుగా అమ్మ చేతులు ఇక్కడ మనం చూడొచ్చు. కింద ఆదిపరాశక్తి అమ్మవారు, పైన 27 శిరస్సులతో కనిపిస్తున్న అమ్మవారు. ఇక్కడ ఏంటంటే విశేషం, మన జన్మ నక్షత్రం ఉంటుంది కదా, ఆ నక్షత్రాన్ని మనసులో తలుచుకుని అమ్మ ఈ నక్షత్రంలో మేము జన్మించాము, ఏమన్నా దోషాలు ఉన్నా ఏమైనా ఇబ్బందులు ఉన్నా అవి తొలగించి తల్లి అని అమ్మకి దండం పెట్టుకోవాలి. స్ఫటికలింగ దర్శనం. నారాయణాయ నమః, గోవిందాయ నమః, గోవిందా ఆంధ్ర శబరిమలై ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ఉన్నామండి. ప్రతి నిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అన్నప్రసాద స్వీకరణకు ఎంతో మంది భక్తులు ప్రతి నిత్యం వస్తూ ఉంటారు. ఇక వేళయింది, మధ్యాహ్నం టైము. స్వాములు చాలా మంది వచ్చి అన్నప్రసాదం స్వీకరిస్తూ ఉన్నారు. అలాగే మిగతా భక్తులందరూ కూడా వచ్చి కరెక్ట్గా ఈ సమయానికి వస్తే కనుక మీరు స్వీకరించవచ్చు. పొద్దున వచ్చిన మధ్యాహ్నం వరకు ఉండి ప్రసాదాన్ని స్వీకరించి కూడా వెళ్తూ ఉంటారు. టైం అవుతుంది, మరి మనం కూడా వెళ్ళి ప్రసాదాన్ని తీసుకుందాం రండి. చూసారు కదండి, అన్నప్రసాద వితరణ శాల ఇది. చక్కగా అన్నం వడ్డిస్తూ ఉన్నారు. ప్రతిరోజు వేల మంది భక్తులు ఇక్కడ ఆంధ్ర శబరిమలై ద్వారపూడిలో
భోజనం చేస్తూ ఉంటారండి, అన్నప్రసాదం స్వీకరిస్తారు. ఇక విశేషంగా ఉన్న రోజులు ప్రత్యేకించి కార్తీక మాసం నుంచి పెద్ద పండుగ అంటే సంక్రాంతి వరకు కూడా ఇక వేల మంది వస్తారండి. ఒక్కొక్క రోజే 4-5 వేల మంది వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. మామూలుగా అయ్యప్ప స్వామి దేవాలయం అంటే స్వాములు ఎక్కువగా వచ్చి స్వీకరిస్తారని అనుకుంటారు, వారికే ప్రత్యేకంగా భిక్ష ఏర్పాటు చేస్తారనుకుంటారు. కానీ ఇక్కడ భక్తులందరికీ కూడా ఎంతో నియమ నిష్ఠలతోటి శుచి శుభ్రంగా ఇక్కడ వండుతారనమాట. అవే మనకి ఇక్కడ ప్రసాదంగా అందిస్తారు. చూస్తున్నారు కదా, స్వీట్, పులిహోర, పప్పు, అన్నం, కూర, సాంబారు, మజ్జిగ ఇవన్నీ కూడా ఉంటాయి. కడుపు నిండా తిని స్వామి అనుగ్రహంతో స్వామి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు, ప్రసాదాన్ని స్వీకరిస్తారు. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. రవ్వ కేసరి, పులిహోర చూస్తున్నారు కదా, ఫిల్ అవుతూనే ఉన్నాయి. వెంటనే క్లీన్ చేసేస్తూ ఉన్నారు, వెంటనే వచ్చి కూర్చుంటున్నారు. భలే సందడిగా ఉంది ఇక్కడ అంతా కూడాను. చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని వస్తున్నారండి. కమ్మగా వాళ్ళు కూడా తినేందుకు వీలుగా ఉన్నట్టుగా ఉందన్నమాట. అంత కారంగా ఏం లేవు, అన్ని సమరుచితో ఉన్నాయి. ఎవరికి ఏ వెరైటీ కావాలంటే అది పులిహోర తినొచ్చు, లేదా కూరతో తినొచ్చు, సాంబార్తో తినొచ్చు, ఏదైనా సరే మన ఇష్టమే. చక్కగా కూరగాయ పచ్చడి కూడా ఉంది. మీరు మాత్రం తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం, ఇది ద్వారపూడి అండి, ఆంధ్ర శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ. స్వామి శరణమయ్యప్ప, కడుపు నిండా తిన్నాను, అయ్యప్ప నా కడుపు నిండా భోజనం పెట్టాడు. నిజంగా మంచి సంకల్పం అండి. 1-2 రోజులు పెట్టడం వేరు, సంవత్సరాల తరబడి ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిరోజు వేల మందికి అన్నదానం చేయటం అనేది నిజంగా అది అయ్యప్ప అనుగ్రహమే. స్వామి ఎవరైతే ఉన్నారో ఆలయ వ్యవస్థాపకులు కనకరాజు స్వామి వారు, వారికి ఆ సంకల్పం ఉండడం, స్వామి అనుగ్రహించటము, ప్రత్యేకించి వారి దృఢ నిశ్చయమే ఇలా ప్రతిరోజు అన్నదానం చేయాలని. మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆంధ్ర శబరిమల ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయంలో అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళండి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప.